హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము మా ఊర్లో జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. సో అక్కడికైతే బయలుదేరాము. మేము బయలుదేరాలకే చీకటైతే పడిపోయింది. సో రథయాత్ర అయితే స్టార్ట్ అయ్యి 6 గంటలకే స్టార్ట్ అయ్యిందంట. మేము వెళ్ళేకైతే 8 అలాగైతే అవుతుంది. సో అక్కడికైతే వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. రథం అయితే ఆల్రెడీ బయలుదేరేసి ఎండింగ్ పాయింట్కి అయితే దగ్గరలో ఉంది. మేము వెళ్ళాలకి లేట్ అయ్యింది కాబట్టి మేము నేరుగా ఎండింగ్ పాయింట్ దగ్గరకు వచ్చాము. అప్పటికే అక్కడికి ఇలా కోలన్న ఇవి వేసుకుంటా అయితే ఇక్కడికి వచ్చేసారు. రథం అయితే ఇంకా చాలా వెనకుంది. సో మేము వెళ్ళేటప్పుడు అయితే ఇవి కనపడ్డాయి. ఇక్కడ ఆ గోపీలు కనిపిస్తున్నాయి కదా, అవి వాళ్ళైతే నాట్యం చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. కానీ సాంగ్స్ ప్లే చేస్తే కాపీరైట్ క్లెయిమ్ అవుద్దని చెప్పి నేనైతే ఇలా వాయిసే ఇవ్వాల్సి వస్తుంది. డైరెక్ట్గా అయితే చాలా బాగుంది. ఈ గోపికలు అయితే కృష్ణుడి కోసం నాట్యం చేస్తూ ఉన్నారు. అసలు ఈ జగన్నాథ రథయాత్ర ఎక్కడ జరుగుతుందంటే నెల్లూరు జిల్లా కావలిలో అయితే జరుగుతుంది. ఈ కావలిలో వచ్చేసి గత 9 సంవత్సరాల నుండి ఈ జగన్నాథ రథయాత్ర అయితే చేస్తున్నారు. అప్పటి నుంచి 9 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ రథయాత్రకి కొన్ని రోజుల ముందు నుంచి అయితే ప్రచారం జరుగుతుంటుంది. అంటే ఫలానా రోజు జగన్నాథ రథయాత్ర చేస్తామని చెప్తారు. అలాగే చందాలు కూడా వసూలు చేస్తూ ఉంటారు. ఈ చందాలు న్యాయబద్ధంగానే చేస్తారులే, అక్రమంగా అయితే చేయరు. మనకి నచ్చినంత అయితే ఇవ్వచ్చు, ఇంత ఇవ్వాలని డిమాండ్ ఉండదు. మ్యాక్సిమం తెలిసిన వాళ్ళని అడుగుతారు. ఈ రథయాత్రలో అయితే అన్ని రకాల దేవుళ్ళు వేషాలు అయితే ధరించి ఇలా అయితే భక్తులను అయితే కనువిందు చేస్తారు. మీరు చూడండి, మీకు ఎదురుగా అయితే కొన్ని రకాల వేషాలు ధరించి అయితే కొంతమంది వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఆ బ్లాక్గా కనిపిస్తున్నాడు కదా, అదైతే జాంబవంతుడు. నెక్స్ట్ అయితే ఇది కేరళ వాళ్ళు. కేరళలో ఇవి ఎక్కువ కనిపిస్తాయి కదా, లేటెస్ట్గా ఇవి మన ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకొచ్చి ఇలాగైతే చేపిస్తున్నారు. చూడండి, ఇవైతే ఇప్పుడు చాలా ఎక్కువైపోయాయి. ఇక్కడైతే వినాయకుడైతే 6 ప్యాక్ బాడీ బిల్డర్ వినాయకుడు అయితే చేశారు. నడుచుకుంటూ వెళ్ళే ఆమె అయితే ఇదే దేవత. వాళ్ళు ఇంతకుముందు అయితే ప్రోగ్రామ్స్ చేశారు. అంటే రథం స్టార్ట్ అయినప్పుడు అక్కడ ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కువగా చేసి చివరికి వచ్చాకే అలిసిపోయారు. సో అందుకనైతే వాళ్ళు ఇక్కడ కొన్ని రకాల సన్నివేశాలు అయితే చేయటం లేదు. ఇతనైతే టాలెస్ట్ మ్యాన్ కింద అయితే కర్రలు వేసుకొని ఇలాగైతే నడుచుకుంటూ వెళ్తున్నాడు. వీళ్ళందరూ ఫస్ట్లో చేశారు వాళ్ళ సన్నివేశాలు. మనం లేట్ అయ్యాలకే అవన్నీ అయితే తీయలేకపోయాము. సరేలే అని చివరిలన్నా కలుసుకుందామని వచ్చాం ఫ్రెండ్స్. పనిలో పని మీకు కూడా చూపిద్దామని అయితే ఈ వీడియో అయితే తీసాను. ఇక్కడ ఆంజనేయ స్వామి, రాముడు. ఆంజనేయ స్వామి చూడండి ఎలా నాట్యం చేస్తున్నాడు. రాముడు ఈ పిల్లలు వీళ్ళంతా అయితే సొంతంగా వాలంటీర్గా వచ్చి చేసేవాళ్ళు. అలాగే కొంతమంది వీళ్ళు వేసుకున్నారు కదా యూనిఫామ్ డ్రెస్సులు వైట్గా, వీళ్ళు వాలంటీర్స్. వీళ్ళు సొంతగా వచ్చి కృష్ణుడి సేవ చేసేవాళ్ళు. ఇలా అనేక మంది చేశారు ఫ్రెండ్స్. వీళ్ళెవరో ఒక బాబుని కూడా తీసుకొచ్చారు. వీళ్ళు బహుశా బయట వాళ్ళు అయి ఉంటారు. వీళ్ళు మా ఊరు వాళ్ళు అయితే కాదు. కృష్ణుడి కోసం ఇలా చిన్నపిల్లని తీసుకొని కూడా వచ్చేసారు. కృష్ణ చైతన్యం అంటే అలా ఉంటుంది మరి.
ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే రథం అయితే ఎండింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేసింది. చూశారు కదా, ఇక్కడైతే తాడు పట్టుకొని నిల్చొని ఉన్నారు జనము. ఎవరైనా రథం లాగాలి అనుకుంటే ఏం మొహమాట పడకుండా అయితే వెళ్ళి లాగొచ్చు ఫ్రెండ్స్. చాలామంది అయితే లాగుతుంటారు. సో దానికైతే భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. చాలామంది ఎలా రథం లాగితే అదొక హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. సో లాగాలనుకున్న వాళ్ళైతే ఎప్పుడైనా రథం లాగేటప్పుడు మీరు భయపడకుండా అయితే లాగొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మా కావల్లో అయితే పూరి జగన్నాథ రథయాత్ర అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. శ్రీకృష్ణుల వారు అయితే వచ్చేసారు ఫ్రెండ్స్. హరే కృష్ణ. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ రథయాత్ర స్టార్ట్ అయినప్పుడు వీడియో తీసుంటే మీకు వీడియో అనేది చాలా మంచిగా ఉండేది ఫ్రెండ్స్. కళాకారులు రకరకాల సన్నివేశాలు అయితే వేయడం జరిగింది. లేటుగా వెళ్ళడం అయితే అవి మీకు చూపించలేకపోయాను ఫ్రెండ్స్.